టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇద్దరి పేర్లను దాదాపు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు మూడో అభ్యర్థిపై తర్జన భర్జన పడుతున్నారు. చివరి నిమిషంలో కొత్తవారి పేరును తెరపైకి తెచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కూటమి పార్టీల సర్దుబాటులో భాగంగా టీడీపీకి 3 స్థానాలు, జనసేన పార్టీకి 1 స్థానం కేటాయించారు. టీడీపీకి కేటాయించిన 3 స్థానాల కోసం ఆశాబహుళ సంఖ్య భారీగా ఉండడంతో సరైన అభ్యర్థుల ఎంపిక అధినేత చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. 2 స్థానాలకు సీనియర్ నేతల పేర్లను చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైన సానా సతీష్ కు మరోసారి అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది. ఐటీ మంత్రి లోకేష్ కు అత్యంత ఆప్తుడిగా, పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నేతగా సానా సతీష్ కు ప్రాధాన్యత దక్కినట్లు సమాచారం. ప్రముఖ విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు కూడా దాదాపు ఖాయమైంది. పార్టీకి సుదీర్ఘ కాలంగా నమ్మకస్తుడిగా సేవలందిస్తున్న ఆయనకు ఈసారి పెద్దల సభకు వెళ్లే అవకాశం లభించనుంది. 3వ స్థానంపైనే అసలు ఉత్కంఠ కొనసాగుతోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో ఈ స్థానాన్ని ఎవరికి కేటాయించాలి అనే దానిపై అధినేత మేధోమథనం చేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి అనే ఉద్దేశంతో సీనియర్ నేత, పార్టీకి బలమైన వాయిస్ అయిన వర్ల రామయ్య పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర సమీకరణాలు, యువతకు ప్రాధాన్యత కింద స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే చివరి నిమిషంలో ఎవరు ఊహించని విధంగా పార్టీ కోసం పనిచేసిన ఒక సామాన్య కార్యకర్త లేదా కింది స్థాయి నేతకు అవకాశం ఇచ్చి చంద్రబాబు సర్ప్రైజ్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో అన్ని సమీకరణాలను సమతూకం చేస్తూ టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను చంద్రబాబు రేపో మాపో విడుదల చేయనున్నారు.